నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడే ఏజే ఛానల్. ఈరోజు మనం ఆప్షన్ ట్రేడింగ్ వెబ్ డన్ పోర్టల్లో ఎట్లుంటుందో చూస్తాం. ఓకే, మంచి ఎడ్యుకేటివ్ వీడియో, ఫుల్ వీడియో చూడండి, మస్తు మజా వస్తుంది. ఓకే, దానిలో రిజిస్టర్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇది మొత్తం చూడండి. మీరు నార్మల్ డైరెక్ట్గా ట్రేడింగ్ చేయడం ఒక లెక్క, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండడం ఇంకొక లెక్క. ఓకే, ఒక దాని మీద ట్రేడింగ్ చేసేటప్పుడు టూల్స్ ఎట్లా పనిచేస్తుందో మీకు తెలిస్తే అది చాలా ఇంపార్టెంట్ గైస్. నేను ఏ వీడియోలో చెప్పలేదు ఈ పోర్టల్ ఎట్లా యూజ్ చేయాలన్నట్టు. సో స్పెషల్ వీడియో డన్ కోసం ఆప్షన్ ట్రేడింగ్ వెబ్ ఎట్లా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తా, వెరీ క్లియర్గా చూపిస్తా. ఫుల్ వీడియో చూడండి, సో దాన్ని మీకు మొత్తం అర్థమైపోతుంది. ఒకటేసారి చూడండి, ఫుల్ వీడియో చూస్తే మీకు ఈ పోర్టల్ ఎట్లా యూజ్ చేయాలో అర్థమైపోతుంది. ట్రేడింగ్లో, ఇన్వెస్ట్మెంట్లో నాకు డన్ ఇష్టం కాబట్టి నేను డన్నే యూజ్ చేస్తున్నాను. మీరు చూసుకున్నట్లయితే నా లైవ్ వీడియోస్ అన్నీ డన్లోనే ఉంటాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఏం లేదు గైస్, done.co అని బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఓకే, వెరీ బేసిక్ స్టెప్ బై స్టెప్ చూపిస్తా. సో క్లియర్గా చూడండి, స్లోగా చెప్తా అర్థమైపోతుంది మీకు. ఓపెన్ చేయగానే పోర్టల్ ఓపెన్ అవుతుంది. లాగిన్ అని క్లిక్ చేయగానే ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇలా ఆప్షన్స్ వస్తాయి మనకి. డన్, పోర్టల్, ఆప్షన్ ట్రేడింగ్. ఈరోజు మనం ఆప్షన్ ట్రేడింగ్ కవర్ చేస్తాం. డన్లోకి వెళ్ళి కూడా ఆప్షన్ ట్రేడింగ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆర్ఎల్స్ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి కూడా వెళ్ళిపోవచ్చు. లేదు, బుక్ మార్క్ చేసుకోండి. ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తా. ఇక్కడ మీరు స్కాన్ చేసుకొని లాగిన్ అయ్యారనుకోండి, డైరెక్ట్ ఈ పోర్టల్కి వచ్చేస్తారు. web.co.index. ఇదంతా ఉద్దేశండి, ఖాళీ web.done.coకి లాగిన్ అయిపోండి. ఓపెన్ అయిపోగానే ఇట్లా వస్తుంది మన పోర్టల్, మనం రోజు చూసే పోర్టల్. కింద స్క్రోల్ చేశారనుకోండి, కిందికి వెళ్ళిపోతే ఇక్కడ ఆప్షన్ ట్రేడర్ ఉంది. యూ కెన్ గో ఫ్రమ్ హియర్ ఆర్ఎల్స్ డైరెక్ట్ మీరు ot.done.co కూడా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ అదే ఇక్కడికే లాంచ్ అయిపోతారు. ఓకే, సో ఈ వీడియో మొత్తం దీని గురించి ఉంటుంది. ఓకే, ఇక్కడ గ్రాఫ్స్, దీని స్ట్రాటజీస్ ఎట్లా పెట్టుకోవచ్చు, దీంట్లో ఆప్షన్ చైన్ ఎట్లా చూసుకోవచ్చు, పిఎన్ఎల్ ఎట్లా చూసుకోవచ్చు, గీక్స్ ఎట్లా చూసుకోవచ్చు, ఈజీగా మీకు ఆప్షన్ సెల్లింగ్, హెడ్జింగ్ చేసుకొని మంచి డబ్బులు ఎట్లా సంపాదించవచ్చు ఈ పోర్టల్ యూజ్ చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్లీ ఫుల్లీ ఫ్రీ డన్ యూజర్స్కి మాత్రం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టూల్ గైస్. నేను ఏ వీడియోలో చెప్పలేదు, మీరు మొత్తం చూడండి అర్థమైపోతుంది. ఓకే, సో స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తా. ఓకే, సో మనం ఫస్ట్ ఈ పోర్టల్ ఓపెన్ చేసుకోగానే మనకి ఇట్లా కనిపిస్తుంది సేమ్ చార్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక డిఫాల్ట్ మనం నిఫ్టీ పెట్టుకుందాం. డిఫాల్ట్ నిఫ్టీ చూపిద్దాం అనుకున్నాం. ఇక్కడ సంథింగ్ స్ట్రైక్ ప్రైస్ యాడ్ అయ్యింది, ఇక్కడ సంథింగ్ స్ట్రైక్ ప్రైస్ యాడ్ అయింది, రైట్ సైడ్ ఏదో గ్రాఫ్ ఉంది. ఓకే, సో ఈ గ్రాఫ్ ఏం చెప్తుంది మనకి? సింపుల్ గైస్, ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది మనం ప్రాఫిట్లో ఉంటామని, రెడ్ కలర్ ఆబ్వియస్లీ లాస్లో ఉంటామని, మధ్యలో లైన్ ఏదైతే ఉందో ఇది కరెంట్ మార్కెట్ అట్ ద మూమెంట్. ఓకే, అంటే ఈ ప్లేస్లో మార్కెట్ ఈజ్ గోయింగ్ ఆన్. ఓకే, అట్ ద మనీ. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది 30th జనవరి ఎక్స్పైరీ గైస్, నిఫ్టీ థర్స్డే ఎక్స్పైరీ తెలుసు కదా, 30th జనవరి ఎక్స్పైరీ. ఓకే, సో 30th జనవరి లోపల మనం ఈ రెండు కొనుక్కొని పెట్టుకుంటే, ఒకటి బై స్ట్రైక్ ప్రైస్, ఒక సెల్ఫ్ స్ట్రైక్ ప్రైస్ పెట్టుకొని కొనుక్కున్నట్లయితే 30th జనవరి 3:15 లోపల ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ ఎక్కడున్నా, ఇది చూడండి కింద కనిపిస్తుంది 23,000, 22,500, 22,000, ఇక్కడ ఎక్కడున్నా మీకు ఈ ప్రాఫిట్ వస్తుంది. ఎక్స్పైరీ 1,200 రూపీస్ ప్రాఫిట్. కరెంట్ డేకి ఈ లొకేషన్లో వచ్చింది అనుకోండి, 20,690 దగ్గరకు వచ్చింది అనుకోండి, 900 రూపీస్ లాస్ ఉంటుంది. అదే మీరు రైట్ సైడ్లో చూసుకుంటే మార్కెట్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఉందనుకోండి, 1,200 రూపీస్ ప్రాఫిట్ ఎక్స్పైరీ రోజు, అంటే 30th రోజు. లేదు ఈరోజే 24th జనవరి, ఈరోజే మార్కెట్ ఆ ప్లేస్కి వచ్చేసింది అనుకోండి, మీకు 900 రూపీస్ ప్రాఫిట్. సింపుల్. ఇంకోటి బెనిఫిట్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం లాస్ చూడండి. మీకు మార్కెట్ కుప్పగొలిపోయి 21,000 వెళ్ళిపోయి, 20,000కి వెళ్ళిపోయి, 0కి కూడా వెళ్ళిపోయి, మీకు ప్రాఫిట్ లాస్ మ్యాక్సిమం 1,200 మాత్రమే అవుతుంది. ఎంత మంచిది. యూజువల్లీ ఆప్షన్ బయర్స్కి అన్లిమిటెడ్ లాసెస్, చపక్కుని కింద పడిపోగానే పెద్ద పెద్ద లాసెస్ అవుతాయి. ఇక్కడ చూడండి ఫిక్స్డ్ లాసెస్, ఎంత క్లియర్ ఉంటుంది. సో మీరు చూసుకున్నట్లయితే ఇది డిఫాల్ట్ వ్యూ. ఓకే, డిఫాల్ట్ వ్యూలో ఏమేమి ఉంది మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. డిఫాల్ట్ వ్యూలో మనకి ఇక్కడ మార్జిన్ కూడా చూపిస్తుంది. హెడ్జ్ బెనిఫిట్ 50,000 అంటే ఈ ట్రేడ్ తీసుకోనికి మనకి జస్ట్ 16,300 రూపీస్ మాత్రమే పడుతుంది. ఓకే, యూజువల్లీ మనం డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే
50,000 పైనే పడుతుంది. జస్ట్ ఫర్ దిస్ హెడ్జ్ బెనిఫిట్ కాబట్టి 16,000 మాత్రమే పడుతుంది. సో 16,000లో మీరు మ్యాక్సిమం ప్రాఫిట్ 1,283, మ్యాక్సిమం లాస్ 1,000. సో ఎంత సాధించినా, ఎంత పైకి పోయినా, ఎంత కిందికి పోయినా ఇదే ప్రాఫిట్, ఇదే లాస్ అవుతుంది. ఎంత పర్ఫెక్ట్గా 16,000 పెడితే ఇంత పర్సెంట్ మనకి వచ్చేసిందంటే దట్స్ హౌ ఇట్ ఇస్. సో ఇక్కడ డెల్టా, థీటా ఇవన్నీ ఉంటుంది. ఇవి మనం వేరే వీడియోస్లో డిస్కస్ చేస్తాం. కరెంట్లీ వీఆర్ టార్గెటింగ్ ఈ ఆప్షన్ వెబ్ వ్యూ ఎట్లా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ ఆప్షన్ ఉంది. ఇక్కడ వీ క్యాన్ చేంజ్ ద ఇండెక్సెస్. కరెంట్లీ మనం నిఫ్టీలో ఉన్నాం. డైరెక్ట్లీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ కూడా వెళ్ళిపోవచ్చు. ఆర్ఎల్స్ ఇండెక్స్ చేంజ్ చేయొచ్చు. బీఎస్సీలో వెళ్ళిపోయి సెన్సెక్స్ అండ్ బ్యాంక్ ఎక్స్లో ట్రేడ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఎంసీఎక్స్లో వెళ్ళిపోయి గోల్డ్, సిల్వర్, దీంట్లో కూడా మనం స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఎగ్జాంపుల్కి నిఫ్టీ గురించే చెప్తా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రాటజీ వద్దు, కొత్త స్ట్రాటజీ నేనే క్రియేట్ చేసుకుంటా అని చెప్పేస్తే కామ్గా డిలీట్ చేసేయండి. యాడ్ న్యూ స్ట్రాటజీ అనగానే మీకు మంచి ఆప్షన్ చైన్ వస్తుంది. చూడండి, 30th January, 6th February ఇదంతా ఎక్స్పైరీ డేట్స్. 30th January నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్ట్రాటజీ తెలుసు. నేను కామ్గా ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక బై, ఇక్కడ ఒక బై, ఇది ర్యాండమ్గా పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ స్ట్రాటజీ పెట్టుకున్నా. ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే ఈ స్ట్రాటజీ యాడ్ అయిపోయింది. ఓకే, ఈ పైన కిందకి చేసుకొని మనం ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్వేస్ బై ఫస్ట్ దెన్ సెల్ సో దట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్డర్స్. దీని గురించి కూడా మనం వేరే వీడియోస్లో మాట్లాడుకున్నాం. కరెంట్లీ ఈ స్ట్రాటజీ యాడ్ చేసినాం. ఇది యాడ్ చేయగానే ఆటోమేటిక్గా కూడా గ్రాఫ్ వచ్చేసింది. గ్రాఫ్ బెనిఫిట్ ఏంటంటే గైస్ చూడండి, 23,450, 22,890 ఈ మధ్యలో ఎక్కడున్నా మీకు ప్రాఫిట్. ఎంత క్లియర్ ఉంది. ఇక్కడ మ్యాక్సిమం వెళ్తే 1,300 రూపీస్ లాస్ వస్తుంది. ఇటు సైడ్ మ్యాక్సిమం వేస్తే 2,600 రూపీస్ మ్యాక్సిమం లాస్ వస్తుంది. సో అది అంత క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. మ్యాక్సిమం ప్రాఫిట్ 2,381 రూపీస్, దీనికి అయ్యే డబ్బులు 30,000 రూపీస్ అంతే. హెడ్జ్ బెనిఫిట్ ఇంత క్లియర్గా ఉంది. హెడ్జ్ బెనిఫిట్ 93,000 రూపీస్. ఇఫ్ యూ జస్ట్ స్క్రోల్ డౌన్, మ్యాక్సిమం ప్రాఫిట్ 2,300, మ్యాక్సిమం లాస్ 2,600. సో దీనికన్నా ఎక్కువ లాస్ పోదు మీకు ఈ స్ట్రాటజీ ఓపెన్ చేస్తే. సో మీరు ఓన్గా మీ స్ట్రాటజీస్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఫాస్ట్ క్రియేట్, ఆల్రెడీ స్ట్రాటజీస్ ప్రీడిఫైన్డ్గా ఉన్నాయి కదా. మీరు కామెంట్ చూడండి, షార్ట్ ఐరన్ కౌంటర్ కావాలి నాకు అనుకుని చెప్పి క్లిక్ చేసారండి. ఈ కరెంట్ మూమెంట్లో ఇమ్మీడియట్గా ఇట్ విల్ క్రియేట్ షార్ట్ ఐరన్ కౌంటర్. చూడండి ఎంత క్లియర్గా ఓపెన్ అయిందో. అగైన్ 23,060, 23,440 మధ్యలో ఎక్కడున్నా మీకు ప్రాఫిటే. దీనికి అయ్యే మార్జిన్ 29,000 చేంజ్. హెడ్జ్ బెనిఫిట్ ఇంత. ఈ ట్రేడింగ్లో జస్ట్ 29,000. ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ ఓన్లీ 800 రూపీస్. బట్ లాస్ చూడండి గైస్, 387 రూపీస్. సో ప్రాబబిలిటీ రేషియో ఎక్కువ ఉంది చూడండి. ఇక్కడ బ్రేక్ ఈవెన్. వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్ అంటే 23,065, 23,434. అంటే దీనికన్నా కింద వెళ్తే మీకు లాస్ అవుతుంది, దీనికన్నా పైకి వెళ్తే మీకు లాస్ అవుతుంది. ఈ మధ్యలో ఎక్కడున్న ప్రాఫిట్. ఓకే, అట్లా మీరు వేరే స్ట్రాటజీస్ క్లిక్ చేసుకోవచ్చు. చూడండి, ఇది చూడండి, బుల్ కాల్ స్ప్రెడ్. పైన ఎంత పైన పోయినా మనకు ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. దీనికన్నా పైన ఉండాలి అంతే ఎక్స్పైరీ డే లోపల. సో అంత ఈజీగా అర్థమవుతుంది. లేదు నాకు ఈ స్ట్రైక్ ప్రైస్ని చేంజ్ చేసుకోమని అనుకున్నారు అనుకోండి, ఇక్కడే మీరు ఏం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బైని సెల్ చేద్దాం అనుకోండి, క్లిక్ చేయగానే సెల్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా గ్రాఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి, కింద దాన్ని బై చేద్దాం అనుకున్నాడు, ఇమ్మీడియట్గా ఈ గ్రాఫ్ చేంజ్ అయిపోతుంది. లేదు నాకు ఎక్స్పైరీ చేంజ్ చేయాలంటే కామ్గా డ్రాప్ డౌన్స్ ఉంటుంది, క్లిక్ చేసుకోవాలా, ఇమ్మీడియట్గా 6th of February షిఫ్ట్ అయిపోతుంది అనమాట. స్ట్రైక్ ప్రైస్ కూడా మైనస్ ప్లస్ క్లిక్ చేసుకొని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. కాల్ పుట్టు కూడా చేంజ్ చేసుకోవచ్చు, లాట్ సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ చూడండి గైస్, మీరు లిమిట్ ఆర్డర్స్ పెట్టుకోండి, లేకపోతే మార్కెట్ ఆర్డర్ పెట్టుకోండి. ఈ బటన్ క్లిక్ చేయగానే మార్కెట్ ఆర్డర్ పడిపోతుంది అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. నంబర్ ఆఫ్ లాట్స్, ఇవన్నిటిని లాట్ ఇమీడియట్గా ఇంక్రీజ్ చేయాలంటే డబల్ అయిపోతుంది. చూడండి, డిఫాల్ట్గా నార్మల్ ఆర్డర్ ఉంటుంది గైస్, మీరు ఇంట్రాడే కూడా పెట్టుకోవచ్చు. యూజువలీ ఎక్స్పైరీ డే మనం స్ట్రాటజీస్ చేసేటప్పుడు నార్మల్ ఆర్డర్స్ బెస్ట్ కాబట్టి డిఫాల్ట్గా నార్మల్ ఆర్డర్ ఉంటుంది అనమాట. ఓకే, సో అది ఈ ప్రీమియం ఇంకా చార్ట్ గురించి. నెక్స్ట్ వెళ్ళిపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది. మీరు నిఫ్టీకే కాదు గైస్, కామ్గా సెర్చ్కి వెళ్ళిపోయి నేను రిలయన్స్ ట్రేడ్లో స్ట్రాటజీ బిల్డ్ చేస్తా బై అనుకొని రిలయన్స్ ఇండస్ట్రీస్ అని క్లిక్ చేస్తాను అనుకోని రిలయన్స్ యాడ్ అయిపోతుంది. చూడండి, డిఫాల్ట్గా స్ట్రాటజీ యాడ్ అయిపోయింది. మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి 30th Jan లోపల మార్కెట్ ఇక్కడ ఉందనుకోండి, మీకు 6,000 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది.
28,000 పెడితే 6,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అంటే మార్కెట్ ఇక్కడ మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వకపోతే ఈ సరౌండింగ్స్లో ఎక్కడున్నా మీకు ప్రాఫిట్ వస్తుంది. చూడండి, నేను స్క్రోల్ చేస్తుంటే చేంజ్ అవుతుంది. చూడండి, మ్యాక్సిమం లాస్ దీంట్లో 3,000 రూపీస్ అవుతుంది, 3,300 రూపీస్. మ్యాక్సిమం ప్రాఫిట్ 6,000 రూపీస్ అవుతుంది. సో అదే అనమాట. దీంట్లో కూడా మీరు యాడ్ చేసుకొని స్ట్రైక్ ప్రైసెస్ చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఎల్ బై అనుకుంటా. ఓకే, అగైన్ ఎక్స్పైరీస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో దట్స్ హౌ ఇట్ ఇస్. ఇది ఒక్కటే కాదు గైస్, మీరు రెండే తీసుకోవాలని రూల్ లేదు. మీరు ఇక్కడ కూడా థర్డ్ వన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్టాక్ కాబట్టి మనకు కుదురుతలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో ఉన్నాం అనుకోండి, మనకి ఇంకోటి యాడ్ చేసుకోవాలి. యాడ్ న్యూ బై 3 యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ వి గో టు ఇన్ఫోసిస్ 3 యాడ్ చేసుకోవచ్చు. పైనకెళ్ళి యాడ్ చేసుకోవాలి. యాడ్ బై ఎగ్జాంపుల్కి చూపిస్తుంది, యాడ్ అయిపోయింది. సో గ్రాఫ్ ఇమీడియట్గా చేంజ్ అయిపోయింది. సో దట్స్ ఈజీ. అంత క్లియర్గా గ్రాఫ్ కనిపిస్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుందో, లాస్ ఎంత వస్తుందో మీకు ముందు నుంచే తెలుసు. మ్యాక్సిమం లాస్ ఇంతనే వస్తుంది, మ్యాక్సిమం ప్రాఫిట్ ఇంతనే వస్తుంది. ఇంత క్లియర్ ఉంది కదా. ఓకే, సో విల్ గో బ్యాక్ టు నిఫ్టీ. ఓకే, సో కొంచెం స్క్రోల్ కింద చేద్దాం, ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. యాజ్ ఐ సెడ్, మ్యాక్సిమం ప్రాఫిట్ చూపిస్తుంది, మ్యాక్సిమం లాస్ చూపిస్తుంది, రిస్క్ టు రివార్డ్ చూపిస్తుంది. రిస్క్ టు రివార్డ్ తెలుసు కదా, రిస్క్ టు రివార్డ్ ఎంత లాస్ అవుతుంది, మ్యాక్సిమం ఎంత ప్రాఫిట్ అవుతుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బ్రేక్ ఈవెన్, యాజ్ ఐ సెడ్, దీనికన్నా అంటే బ్రేక్ ఈవెన్ అంటే అక్కడ నుంచి కిందికి వెళ్తే మీకు ప్రాఫిట్ ఉంటుంది, అక్కడ నుంచి కిందికి వెళ్తే లాస్ ఉంటుంది, అక్కడ నుంచి పైకి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది అని క్లియర్గా ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. సో మీరు ఇది గుర్తుపెట్టుకొని కూడా ఇక్కడ ఒక అలర్ట్ పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. డెల్టా తీటా గామా వేగా, దీని గురించి మనం సపరేట్ వీడియో చేసుకున్నాం. ఓకే, కొంచెం స్క్రోల్ పైకి వేస్తే మనకి ఏం అనిపిస్తుంది, స్ట్రాటజీ స్నాప్స్ అంటే ఏంటి. ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ నేనే క్రియేట్ చేసుకున్నాను. ఏదో యాడ్ అని క్లిక్ చేసుకొని సంథింగ్ ర్యాండమ్ స్ట్రాటజీ ఏదో బై సెల్ ఇట్లా యాడ్ చేసుకున్నాను. సో ఈ స్ట్రాటజీని నేను మళ్ళీ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. కామ్గా స్ట్రాటజీ స్నాప్స్ మీద క్యాప్చర్ అని క్లిక్ చేశారు, అయిపోయింది. ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని ఎంత చేంజ్ చేసినా చూడండి, ఇవి రెండు తీసేస్తాం. డిలీట్. ఓకే, ఫ్యూచర్లో అరే మొన్న నేను ఒక స్ట్రాటజీ చేసిన, దాన్ని స్నాప్స్లో సేవ్ చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి కామ్గా దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, రబక్కమని ఆ స్ట్రాటజీ వచ్చేస్తుంది. ఎంత బాగుంటుంది. మీరు ఫ్యూచర్లో ఒక షార్ట్ స్టడీలు అనుకున్నారు. ఓకే, షార్ట్ స్టడీలో కొంచెం చేంజెస్ చేసినారు. ఏంది, కొంచెం ఇది కిందికి చేసుకొని ఒకటి ఏదో బై ఏదో యాడ్ చేసుకున్నారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాం కదా. ఓకే, సంథింగ్ ఇట్లా యాడ్ చేసుకున్నాం. స్నాప్షాట్ 2గా సేవ్ చేసుకోవాలి. ఓకే, స్నాప్షాట్ 1, 2 అంటే 1 క్లిక్ చేసుకోవాలి, స్నాప్షాట్ 2 అంటే 2 క్లిక్ చేసుకోవాలి. ఎక్కడున్నా మీరు ఇమీడియట్గా బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కొత్తది క్రియేట్ అయిపోతుంది. ఎక్కడున్నారో అక్కడికి వచ్చేస్తారు. ఓకే, సో దట్ యూ కెన్ రీయూజ్ ద స్ట్రాటజీస్. ఓకే, తర్వాత మనము ఇక్కడ పైన చూసుకుందాం గ్రాఫ్ సైడ్లో. ఓకే, స్పాట్ ప్రైస్ అంటే కరెంట్ ప్రైస్ ఇక్కడ నడుస్తుంది. ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి పెట్టుకుందాం. ఓకే, చలో డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, ఓవర్ చేంజ్ కనిపిస్తుంది, షో లెగ్స్ చూపిస్తుంది. ఇది ఈచ్ వన్ ఏందో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఓకే, షో ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఆ స్ట్రైక్ ప్రైజెస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ కలర్లో ఉంది, సంథింగ్ అరౌండ్ ఎల్లో కలర్. పుట్ అనేది పర్పుల్ కలర్లో ఉంది. అంటే ఆల్వేస్ ఆప్షన్ ప్రైజెస్ సెల్లర్ సైడ్ నుంచి గమనిస్తాం కదా. ఇప్పుడు మనము ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు ఏముంటుందంటే, పుట్ బై చేస్తే కిందికి పోతే డబ్బులు వస్తాయి, కాల్ బై చేస్తే పైకి పోతే డబ్బులు వస్తాయి. కానీ ఓవరాల్ మార్కెట్లో ఆప్షన్ సెల్లర్సే పెద్ద చేయనమాట. సో ఇక్కడ మనము ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆప్షన్ సెల్లర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తాం. ఓకే, అంటే పుట్ ఓఐ ఎక్కువ ఉందనుకోండి, సో మార్కెట్ పైకి వెళ్తే డబ్బులు వస్తుంది. రివర్స్, కాల్ ఓఐ ఎక్కువ ఉందనుకోండి, కాల్ని సెల్ చేస్తే కిందికి వెళ్తే డబ్బులు వస్తాయి. ఆప్షన్ సెల్లింగ్ అంటే ఆప్షన్ బయింగ్కి రివర్స్ అనుకోవాలి మైండ్లో. సో అట్లా. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, కాల్ ఓఐ ఇక్కడ 24,000 దగ్గర కాల్ ఓఐ ఎక్కువ ఉంది. అంటే ఏమర్థం, కాల్ ఓఐ సెల్ చేస్తే 24,000 కిందనే ఉంటుంది ఈ ఎక్స్పైర్ దాకా అని చెప్పేసి ఈ డేటా మనకు చెప్తుంది. మధ్యలో కొత్త బయర్స్ వచ్చి ఆర్ పెద్దది ఏమైనా జరిగితే మూవ్ అవ్వచ్చు, కానీ కరెంట్లీ యాజ్ పర్ ఆప్షన్ ఇంట్రెస్ట్ దీనికన్నా కింద ఉంటుందని చెప్తుంది. కానీ ఈవెన్ హియర్
చూడండి పుట్టోయే కూడా కొంచెం ఎక్కువ ఉంది, సమ్వేర్ అరౌండ్ 22,000, 22,500, 23,000. దీని దగ్గర కూడా రానిస్తలేదు. ఈ రెండు మధ్యలో అంటే 23,000, 24,000 మధ్యలో ఓఏ ఎక్కువ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకొని 23,000, 24,000 అనుకున్నాం. యాడ్ 23,000 దగ్గర ఒక సెల్, 24,000 దగ్గర ఒక పుట్ సెల్. ఓకే, ఈ చార్ట్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇదే మనం పెట్టుకున్నట్లయితే మనకు 96,000 మన మార్జిన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ చూడండి గైస్, అంటే 1,000 రూపీస్ 1,000 పాయింట్స్ గ్యాప్ ఉంది. అంటే మార్కెట్ 30 జన్ లోపల 1,000 పాయింట్స్ అటు ఇటు అయినా పర్లేదు, దీని మధ్యలో ఉంటే చాలు మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది, 1,800 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అంటే 1,000 పాయింట్స్ పోతే 1,000 పాయింట్స్ పైకి పోయి మళ్ళీ పోతుంది కదా గైస్. 1,000 పాయింట్స్ పోయి మళ్ళీ మధ్యలోకి వచ్చేస్తుంది, మళ్ళీ 8,500 మధ్యలోకి వచ్చేస్తుంది. ఓవరాల్గా వీక్ లోపల మధ్యలో ఉంటే చాలు మీకు 1,800 రూపీస్ వచ్చేస్తుంది కామ్గా. లాస్ అన్లిమిటెడ్ ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే కామ్గా యాడ్ అని క్లిక్ చేసి ఎక్కడెక్కడ కొన్నారో అక్కడ మనము ఒకటి యాడ్ చేసుకోవాలి. ఏం యాడ్ చేసుకోవాలి? ఒక బై పొజిషన్. సారీ, ఇక్కడ యాడ్ చేశాను. సో మనము కాల్లో ఒక సెల్ చేసాం, ఇక్కడ 23,000 దగ్గర చేసాం. కొంచెం కిందికి వచ్చి ఒక బై చేసాం. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి 24,000 ఏడుంది, ఇక్కడ ఒక బై చేద్దాం. ఓకే, రివర్స్ అయిపోయింది. బట్ ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా గైస్? మనం అనుకున్న దానికి ఆపోజిట్ అయిపోయింది. ఇట్ మీన్స్ బ్రేక్ ఈవెన్స్ చూడండి, 23,042 బయట ఎక్కడికి వెళ్ళినా మనకు డబ్బులు వస్తుంది, 23,800 పైన ఎక్కడికి వెళ్ళినా మనకు డబ్బులు వస్తుంది. దీన్ని రివర్స్ చేద్దాం. దీన్ని రెడీ చేసి ఇంకోటి క్రియేట్ చేస్తా వాడు. యాడ్ న్యూ బై పొజిషన్, బై పొజిషన్. ఇప్పుడు చూడండి గైస్, ఇది ఎగ్జాంపుల్, ఇది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మ్యాక్స్ లాస్ లిమిట్ అయిపోయింది. ఓకే, యూ క్యాన్ అడ్జస్ట్ దిస్. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి, ఇక్కడ పెద్ద లాస్ అవుతుంది, 3,000-4,000 లాస్ అవుతుంది. దాన్ని కొంచెం తక్కువ, పైన ఎక్కువ, తక్కువ ఇవి చేసుకోవచ్చు. ఇగో 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 ఈక్వల్ అయిపోయింది. నౌ వాట్ హ్యాపెన్స్ ఇస్ మ్యాక్సిమం లాస్ 4,900 ప్రాఫిట్ అనుకోకండి. బట్ లుక్ ఎట్ ద గ్యాప్, 1,000 పాయింట్స్ గ్యాప్. ఈ మధ్యలో ఎక్కడున్నా మీకు ప్రాఫిట్ అన్నమాట. ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్ తోటి మనకు అది చేసుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత చేంజ్ అవుతుంది డేటా అన్నట్టు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకే, నేను గో టు ద నెక్స్ట్ సెక్షన్, P&L సెక్షన్. ఇక్కడ మీరు యాడ్ చేసిన స్ట్రైక్ ప్రైజెస్, ఎక్కడ ఎంట్రీ అయింది, ఎక్కడ కొనుక్కున్నాము, ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ అవుతుంది క్లియర్గా ఇక్కడ కనిపించేస్తాం అనమాట, ఎస్టిమేటెడ్. ఓకే, ఇక్కడ స్ట్రాటజీ స్నాప్షాట్స్ విచ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే, స్లోగా కిందికి వస్తే మ్యాక్స్ ప్రాఫిట్, స్ట్రాటజీ గిక్స్, టార్గెట్ ఐవి అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఏం లేదు గైస్, మనం టార్గెట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, స్లోగా మూవ్ చేసుకొని. ఓకే, డేస్ మూవ్ చేసుకొని ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, స్ట్రైక్ ప్రైస్ మూవ్ అయినప్పుడు ఎగో టార్గెట్ ఎట్లా చేంజ్ అవుతుంది, అది క్లియర్గా వేసుకోవచ్చు. ఇది డీటెయిలింగ్గా మనం వీడియోలో చేసుకున్నాం, ఇది ఓవర్వ్యూ కాబట్టి. ఓకే, ఇదంతా ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, ఇదంతా స్ట్రాటజీ బిల్డర్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము మార్కెట్స్లోకి వెళ్దాం. మార్కెట్స్లో చూడండి ఇంకో బెనిఫిట్ చూడండి గైస్. ఇప్పుడు మనం ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, అగైన్ సేమ్ రిలయన్స్ అన్నీ వస్తాయి. ఓకే, మనం నిఫ్టీకి చూద్దాం. నిఫ్టీ 50 ప్రిడిక్ట్ చేసేసారు. కరెంట్ స్ట్రైక్ ప్రైస్ 23,262 దగ్గర నడుస్తుంది. ఎక్స్పైరీ లోపల నా ప్రిడిక్షన్ ఏంటంటే పైన ఉంటుంది. టార్గెట్ ఎంత పైన, ఎక్కడ దాకా వెళ్ళాలనుకుంటున్నాను, మేబీ 500 దాకా వెళ్తుంది అనుకుంటున్నాను. ఫైన్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్గా స్ట్రాటజీస్ బిల్డ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మీరు మాన్యువల్గా పెట్టుకోవచ్చు, లేదు
నాకు ఆ మాన్యువల్ పెట్టుకోవడం అర్థం కాదు బై అని చెప్పి అనుకోండి, ఇక్కడికి వచ్చేసి ప్రిడిక్షన్ అని పెట్టుకొని అబవ్ ఆర్ బిలో ఆర్ బిట్వీన్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని ఆపర్చునిటీ క్లిక్ చేశారనుకోండి, డిఫాల్ట్గా మీకు స్ట్రాటజీస్ క్రియేట్ అయిపోతుంది. అంటే ఈ స్ట్రాటజీ ఓపెన్ అయితే మీకు 500 ప్రాఫిట్ అవుతుంది, 600 రూపీస్ లాస్ వస్తుంది. ఇది మరి బిల్డర్లో తీసుకెళ్ళిపోతే మీకు ఎంత డబ్బులు అవుతుంది క్లియర్గా చూపించేస్తాను. నేను చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్ చూడండి. 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, 1300 రూపీస్ లాస్ వస్తుంది. ఎంత ఆటోమేటిక్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసింది. ఇది నాకు చూడాలనిపించింది. ఇక్కడ కామ్గా సి బిల్డర్ అని క్లిక్ చేసాను, బిల్డర్కి వచ్చేస్తుంది. ఇక్కడ రాగానే ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్ మనం దాన్ని మనం యూజువల్లీ ట్రేడ్ చేస్తాం కదా, ఇక్కడ యాడ్ అయిపోతుంది పొజిషన్స్లో. ఓకే, అది ఈరోజు కూడా ట్రేడ్ చేయలే గైస్, నేను వేరే పనుల మీద ఉన్నా. బట్ ఐ థాట్ ఒక రికార్డింగ్ వీడియో చేద్దామని, లెర్నింగ్ వీడియో. బట్ మండే నుంచి నేను టార్గెట్ పెట్టుకున్నాను, అందుకే ఈరోజు కొంచెం ఫ్రీ టైం దొరికినా నేను ట్రేడ్ చేయలేదు. ఓకే, సో మార్కెట్ దగ్గర ఉన్నాం. అట్లా మీరు బిలో ఉంటుంది అనుకుంటున్నారు, ఫైన్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అంటే మనకు అగైన్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు సేఫ్ ఉంటారు గైస్. ఆప్షన్ బ్యాంక్లో కొంచెం మీకు తెలియకుండా అంటే ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, మీరు తప్పులు చేయవచ్చు. ఇక్కడ పోతే ఇంతనే పోతుంది, వస్తే ఇంతనే వస్తుంది అని ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడు మీరు పీస్ఫుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు, బిట్వీన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఇండెక్సెస్ కూడా ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. నిఫ్టీ బ్యాంక్లో, ఫిన్ నిఫ్టీలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నిట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రీ డిఫైన్డ్గా వచ్చేస్తుంది. ఇక్కడ సేమ్ థింగ్ మీరు ప్రీ బిల్డ్ అని క్లిక్ చేస్తారనుకోండి, ప్రీ బిల్డ్లో వాళ్ళే క్రియేట్ చేసుకొని ఇచ్చేస్తారు మనకి. మనం చేసే బుల్లిషా బేరిషా అసలు ఎక్కడ మూవ్ కాదా అది క్లిక్ చేసుకోండి. ఎక్కడ మూవ్ కాదు చూడండి ఎట్లుందో, నాన్ డైరెక్షనల్. అంటే దీన్ని చూద్దాం ఎట్లుందో. వస్తే 4000 రూపీస్ వస్తుంది అనిపిస్తుంది, పోతే 1000 రూపీస్ పోతుంది అనిపిస్తుంది. దీని బిల్డర్లో చూసుకున్నాం చూడండి, నాన్ డైరెక్షన్ ఇది. అంటే ఎక్కడికి పోతుంది, ఈ మధ్యలో ఉంటుంది. హైయెస్ట్ పీక్ మనకు 4000 ఇస్తుంది అనిపిస్తుంది, ఈ మధ్యలో ఎక్కడున్న 1000, 2000, 3000 దాకా వచ్చేస్తుంది అన్నమాట. ఎనీ డైరెక్షన్లో కూడా ఉన్నాయి చూడండి. దీన్ని చూద్దాం అవ్వండి, సి బిల్డర్. ఇగో ఇష్టం వచ్చినట్టు ఇటు మొత్తం ఏడికి పోయినా, ఇక్కడ ఏడికి పోయినా పర్లేదు, మధ్యలో ఉండొద్దు, కొన్న జాగాలో ఉండొద్దు. అటు ఎటు పోయినా పర్లేదు, అటు అమెరికాకు పోయినా పర్లేదు, ఇటు మొత్తం కేరళ శ్రీలంకకు పోయినా పర్లేదు, కానీ హైదరాబాద్లో ఉండొద్దు అన్నట్టు. అది పాయింట్. స్ట్రాడల్ చైన్, మల్టీ స్ట్రాడల్ చైన్ ఏందో చూసుకున్నాం. జస్ట్ ఏం లేదు కదా, ఇక్కడ మనం కొన్న తర్వాత స్ట్రాడల్స్ ప్రైజెస్ ఎట్లా చేంజ్ అవుతుందో చూసుకోండి. డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి, మీరు క్లియర్గా ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ప్రీవియస్ క్లోజ్ ఎక్కడ అయింది, ఒక్కొక్క దాన్ని క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, ఎంత చేంజ్ అయింది, తీటా, గామా, వేగ అవన్నీ మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ చూడవచ్చు మీరు. ఓకే, మల్టీ స్ట్రాటజీ ఇక్కడ ఏంటంటే గైస్, మనం ఇప్పుడు ఒక స్ట్రాటజీ అనుకొని ఒక ప్రీమియం ప్రైస్ కొనుక్కుంటాం కదా, అది చార్ట్లో ఎట్లా మూవ్ అవుతుందో చూసుకుంటాం, కంపేర్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, మీరు ఇప్పుడు వేరే స్ట్రాటజీ ఒకటి యాడ్ చేసుకుంటాం, స్టార్ట్ స్ట్రాటజీ, ఇంకో 2 యాడ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నేను టిక్ పెట్టాను అనుకోండి, చూడండి ఆ 2 కిందది ఇక్కడికి వచ్చేసింది. మీకు క్లియర్గా అర్థమైపోతుంది, అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ ఎట్లా మూవ్ అవుతుంది, ఎట్లా పైకి అవుతుంది, ఎట్లా కిందికి పోతుంది. యూజువల్లీ ప్రో ట్రేడర్స్కి ఇది చాలా ఈజీగా కొంచెం అర్థమవుతుంది. నేను ఇన్ డీటెయిల్గా ఇప్పుడు చెప్పా, బట్ ఇక్కడ చూడవచ్చు మీరు ఇవన్నీ. అంటే ఎట్లా స్ట్రైక్ ప్రైజెస్ మూవ్ అవుతుంది, ప్రీమియం చార్జెస్ ఎట్లా మూవ్ అవుతున్నది, దాన్ని బట్టి మీరు స్ట్రాటజీ బిల్డర్కి ఇచ్చి ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దెన్ కమింగ్ బ్యాక్ టు వాచ్ లిస్ట్. ఈ వాచ్ లిస్ట్ అండ్ మన యాక్చువల్ వాచ్ లిస్ట్ సేమ్, బోత్ విల్ బీ ఇన్ సింక్. ఓకే, పోర్ట్ఫోలియో పొజిషన్స్ అంతా సేమ్ ఉంటుంది గైస్. ఆర్డర్స్ ఇక్కడ ఏం పెడతామో అది ఇక్కడికి వస్తుంది. మీరు ఇక్కడ స్ట్రాటజీ బిల్డ్ చేసి మీరు ఎంటర్ కొట్టేస్తే సేమ్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఐ థింక్ నేను అన్నీ డిస్కస్ చేస్తే ఆల్మోస్ట్ ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. మీకు కూడా కొంచెం అర్థం చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. ఇది ఫ్రీ కాబట్టి మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, ఇక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ హోమ్లోకి వెళ్ళిపోయి కిందికి వచ్చేసి ఆప్షన్ ట్రేడర్ని క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది, లేదంటే డైరెక్ట్ ఆప్షన్ డాష్ ట్రేడర్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది. ot.done.co అని చెప్పేసిన ఈడికి వస్తాం చూడండి, ot.done.co సేమ్ వాళ్ళ ఆప్షన్ ట్రేడర్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు మార్కెట్ నిఫ్టీ ఏడు ఉంది, నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ వాట్ ఎవర్ 260 దగ్గర ఉంది. నాకు ఇట్లా డిసైడ్ చేసుకోవచ్చు, ఇట్లా ఎక్స్పైరీ లోపల దీని కింద ఉంటుంది బై. అప్పుడు ఏం చేస్తాం, మనము మార్కెట్స్లోకి వెళ్ళిపోతాం, నిఫ్టీ క్లిక్ చేస్తాం,
బిలో అని క్లిక్ చేస్తాం. బిలో అంటే కరెంట్ ప్రైస్ నుంచి బిలో, బట్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, 23,000 దాకా వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. ఫైండ్ ఆపర్చునిటీస్ చూడండి, 500 లాస్, 700 ప్రాఫిట్. దీనికి అయ్యేది మీకు 15,000 రూపీస్ అంతనే. తక్కువ నాకు కమెంట్స్ వస్తుంటే తక్కువ అమౌంట్ ట్రేడింగ్ ఎట్లా చేయాలండి, చూడండి హెడ్జ్ ఉంటుంది, మీరు సేఫ్ జోన్లో ఉంటారు, మంచిగా మీకు వచ్చే ప్రాఫిట్ చిన్న ప్రాఫిట్ ఉంటుంది, కానీ సేఫ్ ఉంటారు. సపక్కన వెళ్ళిపోయి మీ హార్ట్ మొత్తం బ్రేక్ అయిపోయి అట్లా అనమాట, పీస్ఫుల్గా ఉంటుంది. సో అది గైస్ ఆప్షన్ ట్రేడర్ వెబ్ ధన్ పోర్టల్ ఇట్లుంటుంది అన్నమాట. ఫ్రీ పోర్టల్ వాడండి, స్ట్రాటజీస్ని క్రియేట్ చేసుకోండి, ఆర్ఎల్స్ కొంచెం లెర్న్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడర్ ఏజే. ఐ లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇట్లనే నేను ట్రేడింగ్ వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తూనే ఉంటా, అడిషనల్లీ లైవ్ వీడియోస్ కూడా చేస్తుంటా. సో ఏది మీకు ఇష్టమైతే అది చూడండి, బట్ ఎడ్యుకేషనల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫుల్ వీడియో చూస్తుండండి. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.